విశ్వాన్ని ఎవరు కలుగు చేశారు? మానవుణ్ణి ఎవరు కలుగు చేశారు? సకల చరాచర సృష్టినంతా ఎవరు కలుగు చేశారు అని ప్రశ్నిస్తే బైబిల్ ఇచ్చే సమాధానం దేవుడు. చాలామంది దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. దేవుడు లేడని వాదించేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడు ఉంటే ఉండవండి, దానివల్ల మాకేం ప్రయోజనం లేదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కూడా మరికొంతమంది ఉన్నారు. బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది, దేవుడు ఉన్నాడు. ఆయన తన చిత్తానుసారంగా తన ప్రణాళికలో భాగంగా సమస్తాన్ని ఆయన కలుగు చేశారు. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి యొక్క క్రమాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఒకదాని వెంబడి ఒకటి ఏ విధంగా సృష్టించుకుంటూ వచ్చారో స్పష్టంగా మనం చూస్తాం. 6 రోజుల్లో దేవుడు సృష్టిని చేశారు. 6వ రోజున దేవుడు మనిషిని తన పోలికలో తన రూపంలో కలుగు చేశారు. నరులను చేయడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. తనకు మహిమ కలుగునట్లుగా, ఆయనతో మనము సహవాసం చేయనట్లుగా దేవుడు మానవుణ్ణి కలుగు చేసుకున్నారు. అయితే ఈ ఆదికాండంలో ఈ సృష్టి క్రమాన్నంతా చదివిన తర్వాత చివరికి వచ్చేసరికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు తాను చేసినది యావత్తు చాలా మంచిగా ఉండను అని చూశాడని బైబిల్ సెలవిచ్చింది. మన దేవుడు మంచివాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మంచివాడు కాబట్టే ఆయన చేసిన సమస్తము కూడా చాలా మంచిగా కనబడింది లేదా ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా ప్రతికూలతలు జరిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా నింద పడినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆయన మంచివాడుగా ఉండడం మానేశాడేమో, ఆయన నా జీవితంలో ప్రణాళికలు నిలుపు చేశాడేమోనని కంగారు పడిపోతూ ఉంటాం. అయితే దేవుడు తాను చేసిందంతా కూడా మంచిదని దేవుడు చూశాడు. ఆయన మంచివాడు కాబట్టి తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయనేరడు. కొన్నిసార్లు కష్టాలు నీ జీవితంలోకి రావచ్చు. అయితే నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, నీవు విశ్వాసం అయితే, ప్రభువు మీద ఆనుకున్న వ్యక్తివైతే, యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుని ఆయన ఆరాధించే వ్యక్తివైతే, మారు మనసు రక్షణానుభవం పొంది దేవుని కృపలో వర్ధిల్లుతున్న వ్యక్తివైతే, నీకొచ్చే శ్రమలు మారువేషాల్లో నీ దగ్గరికి వచ్చే దీవెనలే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమలు నిన్ను ఇంకా దేవుని దగ్గరగా తీసుకొస్తాయి. నువ్వు ఇంకా బలంగా స్థిరంగా దేవుని కోసం నిలబడడానికి ఉపయోగపడుతుంటాయి. దేవుడు మంచివాడు. ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు.